స్త్రీలలో మంచి చెడు ఉండదు. ఎలాంటి భర్త పొందుతారో అవే లక్షణాలు వారికి వస్తాయి. స్త్రీ చేయకూడని పనులు చెయ్యటం ప్రారంభిస్తే వాటిని ఆపటం ఎవ్వరి తరం కాదు. రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం. స్త్రీకి లొంగిపోయిన పురుషుడు నది ప్రవాహంలో పడిన చెట్టు వలె సుఖంగా జీవనం సాగుతుంది. కామునికి తన భార్య సుందరి అయిన వేప చెట్టులా అగుపిస్తుంది. పక్కింటి వాడి భార్య అహంకారి అయిన రంబలా కనిపిస్తుంది. స్త్రీ మగవాడి చూపుని బట్టే అతనేం ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు. భర్త గొప్ప ధనమంతా భార్య వంటి మీద నగలు చీరలే చెబుతాయి. స్త్రీ ద్వారా వచ్చిన అర్థం దానికి విపరీతంగా అనర్థం జరుగుతుంది. నీ ప్రయత్నం ఒంటరి కావచ్చు, నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, అంత మాత్రాన ఒంటరిని అని అనుకోవద్దు. మీ ఆలోచన గుండె ధైర్యం నీకు తోడుగా ఉన్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. భయమనే ఆలోచనలు నీ మెదడులోకి రానియకు. ఆ ఆలోచనలే నిన్ను పిరికివాడిని చేస్తాయి. ఇక్కడ చాలా మంది సహాయం చేస్తున్నట్టు నటిస్తారు, కానీ సహాయం చెయ్యరు. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఈ రోజు ఎలా ఉన్నా రేపనే రోజు బాగుంటుందిలే అని బ్రతికేయడమే జీవితం. మంచితనం అనేది చిన్నతనం నుండే అలవాటు కావాలి. లేదంటే పెద్దయ్యాక పెత్తనం తప్ప పెట్టడం తెలియకుండా పోతుంది. సూర్యునికి వెలుగు, చంద్రునికి వెన్నెల ఎంత ప్రత్యేకతనిస్తుందో మనిషికి మానవత్వం అంతే ప్రాముఖ్యతనిస్తుంది. జ్ఞానితో వాదించు, కొంచెమైనా జ్ఞానం వస్తుంది. కానీ అజ్ఞానితో వాదించకు, నీకున్న విజ్ఞాతను కోల్పోతావు. నిద్ర చాలా గొప్పది. వస్తే అన్నిటినీ మరిపిస్తుంది, రాకపోతే కోల్పోయినవన్నీ కళ్ళ ముందుకు తెస్తుంది. జీవితంలో ఏది శాశ్వతం కాదు. శాశ్వతం అన్నది అబద్ధం. పుట్టుక మరియు చావు మధ్యలో ఉన్న జీవితమే అద్భుతం. డబ్బు లేక చదువును మధ్యలో ఆపిన వారున్నారు, కానీ డబ్బులు లేక మందు, సిగరెటు మానేసిన వారు లేరు చరిత్రలో. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది. నీ గుండె ధైర్యం ఎప్పుడు నీ కష్టాన్ని కూడా భయపెట్టేలాగా ఉండాలి. అప్పుడే నువ్వు జీవితంలో ముందుకు సాగగలవు. విచిత్రం, మరుక్షణం జరగబోయేది తెలుసుకునే మనిషి కాలాన్ని శాసించగలనన్న భ్రమలో బ్రతుకుతుంటాడు. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వ్యక్తులను వదిలేయడం ఉత్తమం. జీవితాన్ని పంచుకోవడానికి జీతం ఉంటే చాలదు, జాగ్రత్తగా చూసుకునే మనిషి దొరకాలి. అడవికి రాజైన అవసరానికి తలవంచక తప్పదు. జీవితంలో నిన్ను కలిసే ప్రతి వ్యక్తి నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారే అయి ఉంటారు. ఒక మంచి పాఠం ఎప్పటికైనా చెడ్డ వ్యక్తులే నేర్పిస్తారు. సలహాలు ఇచ్చినంత సులువు కాదు సమస్యలని ఎదుర్కోవటం. మన మీద మనకుండే నమ్మకం శత్రువును భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రు బలాన్ని పెంచుతుంది. విద్య లేని వాడి బ్రతుకు ఎందుకు పనికిరాని కుక్కతోక వంటిది. వెనక చివరిలో మూసుకోవడానికి పనికిరాదు, ముందు ఈగలు తోలుకోవడానికి పనికిరాదు. మనసుతో ఆలోచించిన కార్యమును వాక్యులతో వెల్లడింపరాదు.
ఆలోచనలను సాధించాలనుకున్న లక్ష్యములను మనస్సులో స్థిరముగా ఉంచుకొని ఆ ఆలోచనలను రక్షించుకొనుచు ఆ కార్యమును పూర్తి చేయవలెను. ఒక పనిని చేయుటకు సేవకుడిని పంపినప్పుడు, కష్టకాలము వచ్చినప్పుడు, బంధువులను, ఆపద వచ్చిన సమయంలో మిత్రుడును, సంపద నశించినప్పుడు భార్య స్వభావమును పరీక్షింపవలెను. విద్యాధనం అన్నింటికీ మించిన గొప్ప ఆస్తి. అది ఉంటే సంఘంలో గౌరవం లభిస్తుంది. విద్య గంధం కలిగి ఉంటే అందం లేదని, వయస్సు మల్లుతుందని మదన పడాల్సిన పని ఉండదు. ఎందుకంటే అది అన్నింటినీ కప్పిపెడుతుంది. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులెవరో నీకు తెలుస్తుంది. సూర్యునికి వెలుగు, చంద్రునికి వెన్నెల ఎంత ప్రత్యేకనిస్తుందో మనిషికి మానవత్వం అంతే ప్రాముఖ్యతనిస్తుంది. జ్ఞానితో వాదించు, కొంచెమైనా జ్ఞానం వస్తుంది. కానీ అజ్ఞానితో వాదించకు, నీకున్న విజ్ఞాతను కోల్పోతావు. డబ్బు లేక చదువును మధ్యలో ఆపిన వారున్నారు. కానీ డబ్బులు లేక మందు, సిగరెటు మానేసిన వారు లేరు చరిత్రలో. మోసేది బరువు అనుకుంటే దింపేయాలి అనిపిస్తుంది. బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది. స్త్రీ మగవాడి చూపుని బట్టే అతనేం ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు. భర్త గొప్ప ధనమంతా భార్య వంటి మీద నగలు, చీరలే చెబుతాయి.